అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వాడే వీడు. ఆనందుడు ఏ బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉండటం చూసి ఒకనాడు తండ్రి నానా తిట్లు తిట్టాడు. ఆ రాత్రే ఆనందుడు కొంత డబ్బు కాజేసి ఇంటి నుంచి పారిపోయాడు. వాడు ఓళ్ల వెంట తిరుగుతూ కొంతకాలానికి కాశీపట్నం చేరుకున్నాడు. కాశీపట్నం వింతలు చూస్తూ తిరుగుతూ ఉండగా ఒకచోట బాట పక్కనే బిచాణా పరుచుకున్న మాంత్రికుడు ఒకడు కనిపించాడు. ఆనందుడు తన కేసి వింతగా చూడటం గమనించి ఆ మాంత్రికుడు చిరునవ్వుతో పలకరించి, బాబుగారు, దక్షిణ దేశం నుంచి వచ్చినట్లున్నారు, మంత్ర విద్యలు చూస్తారా అంటూ ఒక చిన్న విద్య చూపాడు. ఆనందుడు ఆశ్చర్యపోయి నోరు తెరిచి కళ్ళు వెళ్ళబెట్టాడు. తమరు నాకు 5 రూపాయలు ఇచ్చినట్లయితే ఈ విద్య తమరికి చెప్పేస్తాను అన్నాడు మాంత్రికుడు. ఆనందుడికి ఆ విద్య నేర్చుకుంటే అందరూ తనను ప్రయోజకుడిగా గుర్తిస్తారనిపించింది. అతను మాంత్రికుడికి 5 రూపాయలిచ్చి ఆ కిటుకు తెలుసుకున్నాడు. ఇటువంటి విద్య చేతిలో ఉంటే ఇతరుల చేత పందెం గాయించి డబ్బు కూడా చేసుకోవచ్చునని ఆనందుడికి తోచింది. అతడు మర్నాడే అదే దారిన వస్తూ మాంత్రికుడు తన చుట్టూ చేరిన వారికి మరో విద్య చేసి చూపుతూ ఉండటం చూశాడు. అందరూ వెళ్ళిపోయాక ఆనందుడు మాంత్రికుడికి 10 రూపాయలిచ్చి ఈ కొత్త విద్య కూడా నేర్చుకున్నాడు. ఇలా ఆనందుడు 100 రూపాయల దాకా మాంత్రికుడికి ఇచ్చి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇంతలో ఆనందుణ్ణి వాళ్ళ ఊరి వాళ్ళు కొందరు పట్టుకొని ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు మందలించి ఇంటికి తీసుకుపోయారు. ఇల్లు చేరినాక ఆనందుడు తాను అప్రయోజకుడు కాడని నిరూపించటానికి తన సరంజామాతో రచ్చబండ వద్దకు చేరి నలుగురిని చేర్చి తన విద్యలు చూపి వాటిని ఇంకెవరన్నా చేస్తే 50 రూపాయలు ఇస్తానని ప్రయత్నించి ఓడిన వాళ్ళు తనకు 5 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. ఒకరిద్దరు అతనిలాగా విద్యలు చెయ్యలేక 5 రూపాయలు ఇచ్చుకున్న తరువాత ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఎప్పుడైనా ఇతర గ్రామాల వాళ్ళు వచ్చి 5 రూపాయలు పోగొట్టుకునేవారు. అది చూసి ఆనందుడు తాను చేసే విద్యలు చేసి చూపిన వారికి 100 రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఒకనాడు ఒక గడ్డం పెరిగిన తాత ఒకడు వచ్చి ఆనందుడు చేసిన విద్య తాను కూడా చేసి ఆనందుడి వద్ద 100 రూపాయలు బహుమానం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తరువాత ఆనందుడు ఆ విద్య చెయ్యటం మానేసి మరొక విద్య చేసి జనానికి చూపుతూ అలా చేసిన వారికి 100 రూపాయలు ఇస్తానని, చేస్తానని వచ్చి చెయ్యలేని వారు తనకు 5 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. మరుసటి రోజున ఎవడో బిచ్చగాడు వచ్చి ఆ విద్య చేసి 100 రూపాయలు గెలుచుకున్నాడు. ఆనందుడికి ఏడుపొచ్చింది. డబ్బు పోవటం అటుంచి ఊళ్ళో వాళ్ల ముందు తన కీర్తి నీరు కారిపోతోంది. అతను తప్ప చెయ్యలేడనుకున్న విద్యలు ముసలివాళ్ళు బిచ్చగాళ్ళు సునాయాసంగా చేసేస్తున్నారు. అతను ఏ ప్రయోజనం కోరి డబ్బు పోసి కాశీపట్నంలో ఈ మంత్ర విద్యలు నేర్చుకున్నాడో ఆ ప్రయోజనానికే ప్రమాదం ఏర్పడింది. ఆనందుడు లేచి బిచ్చగాడి వెంట చాలా దూరం పోయి ఊరి బయట వాణ్ణి కలుసుకొని, చూడు బాబు, నువ్వు ఈ విద్యను కాశీలో నేర్చుకున్నావా అని అడిగాడు. ఈ ముష్టి విద్యకు కాశీ వెళ్ళాలా అని బిచ్చగాడు అడిగాడు. ఆనందుడికి ఆ కంఠధ్వని గుర్తు వచ్చింది. తనకు కాశీలో విద్యలు నేర్పిన మాంత్రికుడే ఈ బిచ్చగాడు. నిన్నటి గడ్డంవాడు కూడా వీడేనేమో. ఎవరు నువ్వు? నిజం చెప్పు అని ఆనందుడు వాడి కంఠం పట్టుకున్నాడు. వాడు ఆనందుడి పట్టు విడిపించుకొని, నేను కూటికి లేని స్థితిలో ముష్టి ఎత్తుకునే సాధనంగా ఈ విద్యలు నేర్చుకున్నాను. కానీ నీ వంటి ధనవంతుడికి ఈ విద్యలు ఎలా ఉపయోగపడతాయో చూడాలని నీ వెనకనే వచ్చాను. నీ తండ్రి బోలెడంత సంపాదించి పెట్టాడు కనుక దానితో వ్యాపారం చేసుకుంటూ బతక్క నీకిదేం దుర్బుద్ధి
అన్నాడు మాంత్రికుడు కోపంగా. ఆ మాటతో ఆనందుడికి బుద్ధి వచ్చి వాడు తండ్రి వ్యాపారంలో తలదూర్చి గౌరవంగా బ్రతకటం నేర్చుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.